హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెల్లంతో కొమ్ములైతే తయారు చేసుకోబోతున్నాం. వీటిని చక్రాల మిఠాయి అని అంటారు, అలానే మురుకులు స్వీట్ అని కూడా అంటారు. క్రిస్పీగా అలానే స్వీట్గా చాలా బాగుంటాయి అన్నమాట. క్రిస్పీగా రావాలి అంటే వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు ప్రాసెస్ అంతా చూద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్గా అయితే ఇక్కడ వరిపిండిని అయితే మనం ఇక్కడ 1 కప్ అయితే తీసుకున్నాము. అరకప్పు దీంట్లోకి శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి బటర్ అయితే 50 గ్రాములు తీసుకోవాలి. ఇప్పుడు ఈ బటరు ఈ పిండిలో కలిసిపోయేటట్టు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బటర్ లేకపోతే వేడి నూనె అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగా కలుపుకుంటే ముద్దలాగా రావాలి. అప్పుడు మనకి పిండిలో బాగా కలిసిపోయినట్టు. దీంట్లోకి వాటర్ కొంచెంగా పోసుకుంటూ మనకి చక్రాల పిండికి ఎలా కలుపుకుంటామో, అంటే మురుకుల పిండికి ఎలా కలుపుకుంటాం అలానే కలుపుకోవాలన్నమాట. ఈ పిండి కూడా స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు ఇలాగా చక్రాల గిద్దల్లోకి ఇలాగ పెట్టేసుకొని హోల్ అనేది పెద్దగా ఉండాలి. 2 ఉన్నా పర్వాలేదు, లేదా 1, 3 ఉన్న హోల్స్ అయినా పర్వాలేదు. లావు ఉన్నది తీసుకోవాలి. ఇలాగా మొత్తం కూడా ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఇలా దూచుకోవాలన్నమాట. లైట్ అండ్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసేసుకోవాలి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి మంచిగా మనకి. ఇలా మిగతా పిండి మొత్తం కూడా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా తీసుకున్న తర్వాత ఇవి అలాగా డీప్ ఫ్రై చేసి తీసుకున్న తర్వాత కొంచెం సేపు ఇవి వేడి మొత్తం కూడా ఆరిపోయిన తర్వాత వీటిని చిన్నగా ఇలాగా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇలాగా మనం తుంపుతూ ఉంటే అవే వచ్చేస్తాయి. ఈ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం పాకం పట్టుకోవాలి. పాకం అయితే ఇప్పుడు ఎలా పట్టుకోవాలో చూద్దాం. బెల్లాన్ని 300 గ్రాములు అయితే తీసుకోవాలి. ఎప్పుడు సరిపోతుంది మనకి. టీ తాగే కప్పుతో 1 కప్పు వాటర్ పోసుకొని దీన్ని ఫస్ట్ బెల్లాన్ని కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. ఇలా పాకం దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఇలాచీ వేసుకొని ఇప్పుడు ఉండ పాకం లాగా పట్టుకోవాలి. ఉండ కూడా లైట్గా ఇలాగా గట్టి ఉండ కాకుండా నార్మల్ ఉండలాగా వచ్చేటట్టు పాకం పట్టుకోవాలి. ఇలా వీటిల్లోకి పోసేసుకోవాలి పాకం రెడీ అయ్యాక. పోసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి. కలిసేటట్టు మొత్తం వాటన్నిటికి కూడా పట్టేటట్టు ఒక్కసారి బాగా ఇలాగా కలిపేసిన తర్వాత వదిలేసేయాలి. ఇక కొంచెం సేపు అలాగ వదిలేసేసామంటే మనకి మంచిగా పట్టి మనకి కరెక్ట్గా మనకి బెల్లపు కొమ్ములు అనేది విడిపోయి కరెక్ట్గా పాకం అంతా కూడా ఒక్కొక్క దానికి పట్టేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలాగ ఈ ప్రాసెస్లోకి మనకి రావాలన్నమాట. అప్పుడు మనకి బెల్లపు కొమ్ములు అనేది రెడీ అయిపోతాయి. ఇక ఇలాగా మనకి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది.